స్టార్ట్ వ్యవస్థాపకుడా కన్వీనర్ ఫౌండేషన్ కన్వీనర్ స్టార్ట్. ఇప్పుడు పవర్ ఫౌండేషన్ కన్వీనర్ సాంబశివరావు యాదవ్ అడిగి తెలుసుకుందాం. ఈ పవర్ ఫౌండేషన్ యొక్క దీని గురించి, అసలు పవర్ ఫౌండేషన్ అసలు ఎందుకు స్థాపించారు, ఏంది అసలు దీనికి ఒక ఇక్కడ సేవా సంస్థ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంది అనేది మనం సాంబశివరావు యాదవ్ గారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్తే అండి. ఈ పవర్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటండి? పవర్ ఫౌండేషన్ సేవా సంస్థ యొక్క లక్ష్యం ఏంది? ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. ఈ పవర్ ఫౌండేషన్ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సేవా సంస్థని న్యాయవాదులు జీజేరావు గారు స్థాపించడం జరిగింది. తర్వాత దీనికి కన్వీనర్గా నా పేరు సాంబశివరావు యాదవ్ ఎర్రగొర్ల. మరి ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే మేము చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకరి కోసం జీవించడం కాకుండా నలుగురి కోసం జీవించడమే జీవితం అనేది లక్ష్యంగా వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాదులు జీజేరావు గారు ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత నేను కన్వీనర్గా నియమితులయ్యాం. మరి ఎన్నో కుటుంబాలకు ఇప్పటికే మేము మా కార్యక్రమంలో భాగంగా 25 కేజీల బియ్యం, కందిపప్పు ఈ కిట్టు ఇచ్చాము. ఒక 100-200 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు నూతనంగా గృహం ఒక 2 గదులతో ఈ ఆశ్రమం మొదలైంది. దీనికి సందర్భంగా ఈ కిట్టు ఈరోజు ఇమాంసా గారికి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ వికలాంగులు, వృద్ధులు, నిరాశ్రయులు, మరి మునుముందులో ఇంకా ఈ సంస్థ పెద్దదై అందరి సహాయ సహకారాలతోటి మరి ఏ ఆశయం అయితే న్యాయవాదులు జీజేరావు గారు ఆయన మనసులో అనుకొని స్థాపించడం జరిగిందో మా టీము కమిటీ అంతా కూడా శాయశక్తులు కృషి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇది రోజు దినదిన అభివృద్ధి చెందాలని ఈ నూతన భవనం నిర్మాణం ప్రారంభం సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి వచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సరుకులు ఇవేనండి సరుకులు ఈ ఇమాంసా గారికి ఇచ్చాం. గతంలో కూడా 200 కుటుంబాలకి ఇవ్వటం జరిగింది. మేము మరి మా యొక్క ఈ ఆశయానికి అందరూ కూడా పెద్దలు అందరూ కూడా చిన్నలు అందరూ మాకు సహాయ సహకారాలు అందించి మా యొక్క లక్ష్యాన్ని చేరే దిశను మాకు సహాయం చేయాలని అందరిని కూడా మేము చెయ్యి కలిపి మాకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. మా యొక్క లక్ష్యాన్ని, ఆశయాన్ని అందరూ గుర్తించి మాకు హెల్ప్ చేస్తారని మేము ఆశిస్తూ మరి న్యూస్ ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. పీవీఆర్ గారి ద్వారా పీవీఆర్ న్యూస్ తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూసాం కదా, పవర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో మాచర్లపట్నంలోని నెహ్రూ నగర్లో బైపాస్ రోడ్లో ఉన్న నూతనంగా ఏర్పాటు చేసిన పవర్ ఫౌండేషన్ ఆశ్రమంలో ఇక యోహానికి ఒక కేజీ కందిపప్పు, పంచదార, ఉల్లిగడ్డలు, బియ్యం, ఒక 2 నెలలకు సరిపడే సామాన్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇంకొక అతనికి కూడా బట్టలు కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, నిరుపేదలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు ఈ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. మాచర్లపట్నంలోనే అత్యధిక పేరుగాంచిన పవర్ ఫౌండేషన్, పల్నాడు ప్రాంతంలోనే పవర్ ఫౌండేషన్ సేవలు మాత్రం అభినందనీయమని మాచర్లపట్నం ప్రజలు పలువురు చర్చించుకుంటున్నారు. ఎవరైనా దాతలు సహకరించి పవర్ ఫౌండేషన్కి ఏదైనా మీకు చేయూతను కనుక అందిస్తే పవర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తృతంగా చెందుతామని మన లాయర్ జీజేరావు గారు చెప్తున్నారు. మళ్ళీ కలుద్దాం. పీవీఆర్ న్యూస్.